గరుత్మంతుడంతటి వాడు కాలినడకన 3 ఏళ్ళు తిరిగాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఏం కనబడుతుంది? కష్టాలే కనబడుతున్నాయి. ఆయన కాశీ వెళ్ళాడు, అక్కడ కూడా పిల్లలు లేరు అని ఒకడు, పిల్లలు ఎక్కువైపోయారు పోషించలేను అని ఒకడు. యథాతథంగా నేను ఇందులో ఉన్నదే చెబుతున్నాను, కల్పించి చెప్పడంలా. లేకపోతే ఒక బాధట, పిల్లలు ఉంటే ఒక బాధట. డబ్బు లేదని ఒకడు, డబ్బు ఎక్కువైపోవటం వల్ల దాన్ని దాచుకోలేక బాధపడుతున్నాను బావోయని ఏడుస్తున్నవాడు ఒకడు. ఆరోగ్యము లేక ఒకడు, ఆరోగ్యం ఎక్కువైపోతే దానికి జీర్ణశక్తికి కావలసిన ఆహారం పడక ఒక ఆయనకి పూర్తి ఆరోగ్యం ఉంది, రాళ్ళు తిరిగితే అరుగుతాయి, కానీ రాళ్ళు తినడానికి 4 రాళ్ళు లేవు వాడి దగ్గర, కాబట్టి తిండి లేకొకడు. ఇలా భూలోకములో ఎక్కడికి వెళ్ళినా, ఆఖరికి దేవుడి దగ్గరికి వెళ్ళినా ఏదో కష్టం చెప్పుకున్నవాడే కానీ సుఖంగా ఉన్నవాడు లేడు. హాయిగా కాశీలో అర్చకుడి దగ్గరికి వెళ్ళేట ఆయన అన్నట్ట, ఏం చేయనండి, అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు, డ్యూటీ ఎక్కువైపోయిందండి, చేయలేకపోతున్నానండి, విశ్రాంతి లేదండి, 3ంటికి 2ంటికి వెళ్ళి అర్చన చేయవలసి వస్తుందని బాధపడ్డాడు ఆయన. అంటే ఆయనకి చేయడానికి ఇష్టం లేక కాదు, ఓపిక పోయి. అంటే అక్కడ అది బాధే. మనం ఏమనుకుంటున్నాం, అబ్బా వాడు ఎంత అదృష్టవంతుడండి, హాయిగా శివలింగం దగ్గర కూర్చొని అర్చన చేస్తున్నాడు అంటే ఆయన బాధ అది.